Showers of blessing, showers of blessing we need. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు. యువర్స్ విల్ బి ఏ డిలైట్ఫుల్ ల్యాండ్. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అసాధ్యమైనది సాధ్యము చేయగలిగిన దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులు సమస్తమును చూస్తున్న దేవుడు, ఎరిగిన దేవుడు. ఈ దినము, ఈ క్షణము నీవేమై ఉన్నావో అది కేవలము ఆయన కృప వలనని నువ్వు గ్రహించవలసిన సమయం ఇది. నువ్వు నడిచి వచ్చిన మార్గాన్ని, నువ్వు కష్టపడుతూ దాటి వచ్చిన పరిస్థితులను ఆయన ఎరుగును, ఆయన చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు కదా, నీ ప్రార్థన నేను ఆలకించాను, నీ విజ్ఞాపన వినబడింది, నీ కన్నీళ్లు చూశాను, నీ ఆక్రందనలు నాకు వినబడుతూ ఉన్నాయి. పరిస్థితుల రీత్యా అననుకూల నేపథ్యాల్లో నీ విశ్వాసం బలహీనపడటం కూడా నేను చూస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నిజమే కదా, ఆయన కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు. ఆయన దగ్గర మనం ఏమీ దాచలేం. మాట నీ నాలుకకు రాకమునిపే, తలంపు నీకు పుట్టకమునిపే ఆయన ఎరిగినటువంటి వాడు. నీవు కూర్చుండుట, నీవు లేచుట ఆయనకు తెలుసు. నీ జ్ఞానాన్ని బట్టి, నీ ప్రణాళికలను బట్టి, నీ పరిస్థితులను బట్టి లోకాన్ని మభ్యపెట్టగలవేమో, దేవుని మభ్యపెట్టలేవు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, హృదయాలు లక్ష్య పెట్టేటటువంటి దేవుడు. నీ జీవితములో, నీ ఆత్మీయ ప్రయాణములో నీ విశ్వాసము పాలెంతో నువ్వు చెప్పక్కర్లేదు దేవునికి. నీ విశ్వాసం ఏ పాటిదో, ఎంత దృఢమైనదో, అది లోక సంబంధమైనదా, ఆత్మీయమైనటువంటి మూలాలు కలిగినదా దేవునికి తెలుసు. పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు దృఢమైన నీ విశ్వాసం, అననుకూల పరిస్థితులు, అపజయాలు ఎదురవ్వగానే బలహీనపడిన నీ విశ్వాసం ఆయనకు బాగా తెలుసు. లేఖనం అంటుంది, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడే కానీ తను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడే కాదు. ఈ లోకము నిన్ను గొప్ప విశ్వాసి అనొచ్చు, ఓ గొప్ప ప్రార్థనాపరుడవు, మంచి మనసు కలిగిన వాడవు, సహాయము చేయవాడవు అని ఇంకేదో పిలవచ్చు. దేవుని దృష్టిలో నీవు ఎలాంటి స్థానము పొందుతున్నావో అది ప్రాముఖ్యం. లేఖనం అంటుంది, విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టుడయిండుట అసాధ్యం. దేవునికి ఇష్టునిగా నువ్వు ఉండాలి అంటే మొదట నీ విశ్వాస జీవితపు పునాది సరిగా ఉండాలి. ప్రార్థన, లేఖనం చదవటం, దేవుని సన్నిధి, ఆయన పట్ల దృఢమైన విశ్వాసము కలిగిన వారముగా ఉండాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుందంట. సరిగ్గా దేవుని మాటలు విని ఎన్నాళ్ళయిందో ఆలోచన చెయ్యి. కల్పనా కథలు వినే కాలంలోనికి ప్రవేశించి వింటున్నామని చెప్పి మనల్ని మనం మభ్యపెట్టుకుంటున్నాం. రెండంచుల వాడిగలిగిన ఖడ్గము వంటి వాక్యము నిన్ను దర్శిస్తుందా? అది నిన్ను దర్శించినట్లయితే నీవు ధన్యుడవు. అది నిన్ను సరిచేస్తుంది, నిన్ను జీవింపచేస్తుంది, ఆయన కొరకు నిన్ను సిద్ధపరుస్తుంది. నువ్వు విశ్వాసములో దృఢముగా ఆయనకిష్టమైన బిడ్డగాను నిలవబడగలిగినప్పుడు నీ దేశమును ఆనందకరముగా మార్చగలిగిన దేవుడు, ఇంతవరకు నువ్వు ఎరిగినటువంటిది నిత్యమైనటువంటి సంతోషాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆయన ఆకాశపు వాకిళ్ళ విప్పి సిద్ధపరిచిన ప్రతి దీవెన నీ మీద కుమ్మరిస్తబోతున్నాడు. దీవెనలు వినటానికి చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాయి.
ఈ ఉదయకాలం మాటలు వింటున్న నీకు ఆ దీవెన కావాలని ఇష్టపడుతున్నావా? సిద్ధపడాలి. మొదటిగా ఆయన తట్టు తిరగాలి. ఇంతవరకు దేవుణ్ణి వెనకంచేవేమో. నీవు మనస్ఫూర్తిగా విశ్వాసముతో ఆయన తట్టు తిరిగినప్పుడు నీ పరిస్థితి, నీ అడుగులు, నీ జీవితం మారుతుంది. వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగినని లేఖనం అంటుంది. చీకటితో నిండిన నీ జీవితం, చీకటి తలంపులు, చీకటి మార్గాల్లో నడుస్తున్నటువంటి నీవు, నీ మార్గాల మీద వెలుగు ప్రకాశింపబడుతుంది. చీకటి నుండి విడుదల పొందిన వానివై వెలుగు సంబంధివిగా, ఆయనకు సాక్షిగా, ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపబడగా వెలుగు మార్గాల్లో నడవటం మొదలు పెడతావు. నీ మాట, నీ జీవితం, నీ ప్రవర్తన, నీ అడుగులు సమస్తమును వెలుగు సంబంధివిగా ఉంటాయి. అప్పుడు నీ మార్గాలు ఆనందకరముగా మార్చే దేవుని దేశములోనికి నడుస్తాయి. చీకటితో ఉన్న లోకములోనికి కాదు, చీకటి నుండి వేరుపరచబడి నీవు నివసించే దేశమును ఆయన ఆనందకరమైన దేశముగా మార్చబోతూ ఉన్నాడు. నువ్వెవరివైనా, ఏ పరిస్థితుల్లో నీవున్నా, నీ పరిస్థితులను మార్చే దేవుడు మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయం చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడటానికి నువ్వు సిద్ధపడి ప్రార్థనాపూర్వకముగా ఆయన తట్టు చూడగలవా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఉదయకాల సమయం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. అవును ప్రభువా, మా జీవితాలు, మా పరిస్థితులు చీకటి కమ్ముకొని వాటి మీద గమ్యము లేకుండా మేము జీవిస్తున్నాం. ప్రభా, మా దేశాన్ని, మా పరిస్థితులను, మా కుటుంబాన్ని, మా జీవితాలు ఆనందకరమైన రీతిలో మార్చబోతున్నందుకు మీకు వందనాలు. ప్రభా, నీ మీద విశ్వాసం ఉంచటానికి, వినుట వలన విశ్వాసము కలుగును గనుక నీ మాటలు వింటూ నీ తట్టు తిరిగి మీ వెలుగు మాపై ప్రకాశింపబడగా నీకు యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని మార్చుకొని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.